హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ పెసరపప్పు పెరుగుతోని చల్లచారు ఎలా చేసుకోవాలని చూపిస్తున్నా. ఫస్ట్ చల్లచారు మరియు బీరకాయ కర్రీలోనికి పచ్చిమిర్చిని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపుని వేసుకొని కలుపుకుంటున్నాను. తర్వాత బీరకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకున్నాను, కానీ అది క్లిప్ మిస్ అయింది. మీరు కూడా వేసుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ బీరకాయల్లో వేసుకొని కలుపుకొని కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, ఒక 2 స్పూన్లు వేసుకొని కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకుంటున్నాము. స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మూత తీసుకొని కలుపుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం పాలు వేసుకుంటే బీరకాయ కర్రీలో పాలు చాలా బాగుంటాయి టేస్ట్. మామూలుగా అయితే అందరూ బీరకాయ కర్రీ ఉట్టి బీరకాయలతోనే చేసుకుంటారు. పెసరపప్పు వేసుకొని చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సేపు అలా మూత పెట్టుకొని ఉంచుకొని తీసేసుకుంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ బీరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు బీరకాయ కర్రీని సర్వ్ చేసుకుంటున్నాను వేరే గిన్నెలోనికి. తర్వాత రెసిపీ వచ్చేసి పెరుగు చారు చేస్తున్నాను. పెరుగు చారుకి ఫస్ట్ 1 కప్పు పెరుగు తీసుకున్నా. ఒక కప్పు పెరుగుకి 1.5 స్పూను శనగపిండి తీసుకుంటున్నా. ఇలా రెండింటిని మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని కూడా వేసుకుంటున్నాను. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. అయితే ఇది ఏం చేయాలంటే స్టవ్ పైన పెట్టుకొని మసల పెట్టుకునేటప్పుడు ఇది కలుపుతూనే ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ లేకపోతే పచ్చిమిర్చీలు కూడా వేసుకోవచ్చు పోపులో. పోపు వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు
కొంచెం పసుపు వేసుకున్న. ఇది పూర్తిగా మసిలిపోయింది. ఇది మసిలిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పోపు పైనుంచి వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బెండకాయ ముక్కలు వేసుకున్నాను. మామూలుగా అయితే దీంట్లో బచ్చలాకులు ఉంటాయి కదా, ఆ బచ్చలాకులు వేసుకొని పెరుగు ఫస్ట్ మసలబెట్టుకున్నాం కదా, అప్పుడే బచ్చలాకులు వేసుకొని మసలబెట్టుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను బెండకాయలు వేసుకున్నాను. బెండకాయలు వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ మన పాతకాలంలో బచ్చలాకులు వేసేవారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బచ్చలాకులు వేస్తే. మీ దగ్గర ఉంటే మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. ఈ బెండకాయ చారు రెడీ అయిపోయినట్టే. ఈ చారు కనుక మీకు నచ్చినట్టయితే, బీరకాయ కర్రీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.